అందరికీ హాయ్ అండి. ఇది ఎల్జీ స్పీకర్. ఇవి మన దగ్గర హోమ్ థియేటర్ 5 ఉన్నాయి. అంటే దీని గురించి అవగాహన లేని వాళ్ళు మనకి చాలా చీప్గా మాట్లాడుతున్నారు. ఇవి ఏంటి, ఎవరికి ఉపయోగపడతాయి, దీని పని ఎలా ఉంటుంది అనే దానికోసం ఈ చిన్న వీడియో. ఇది ఎల్జీ స్పీకర్. ఇది దగ్గర 500 గ్రామ్స్ అంటే అరకిలో వరకు ఉంది. ఒక స్పీకరే అరకిలో వరకు ఉంది. డబుల్ మ్యాగ్నెట్ ఉంటుంది. దీని ప్లస్ ఏంటి అని అంటే, ఇది సోనీ లాగా 3 ohms 2 ohms ఏం కాదు. ఇది 4 ohms. చూడండి, 4 ohms లోడెడ్ స్పీకర్. ఇది మ్యాక్సిమం పవర్ వచ్చి 350 వాట్ వరకు సపోర్ట్ చేస్తుంది. మీరు హై వాల్యూమ్ పెట్టినా కానీ స్పీకర్కి ఏమవ్వదు. ఇది ఆర్ఎంఎస్ వాల్యూ వచ్చి 100 వాట్ వస్తుంది. ఇది 1000 వాట్ హోమ్ థియేటర్ తాలూగా స్పీకర్. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఏవి రిసీవర్కి కూడా ఇది పెట్టుకోవచ్చు. మీరు దగ్గర అసెంబుల్డ్ యాంప్లిఫైర్ ఉందనుకోండి, ధారాళంగా పెట్టుకోవచ్చు. ఏవి రిసీవర్ ఉందనుకోండి, ఏవి రిసీవర్ మళ్ళీ యమహా, పయనీర్, ఆంక్యో, ఈ 3 బ్రాండ్లు ఏదైనా ఉంటే కానీ అట్లకి కూడా పెట్టుకోవచ్చు. డెనాన్ మరాంజ్ అంటే పెట్టుకోకూడదు, ఎందుకంటే అవి 8 ohms స్పీకర్ని సపోర్ట్ చేస్తాయి. ఆంక్యో, పయనీర్, యమహా మాత్రం 4 ohms లోడెడ్ కూడా సపోర్ట్ చేస్తాయి. సో ఏవి రిసీవర్కి కూడా ఇది పెట్టుకోవచ్చు అని అంటే, దీని కెపాసిటీ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోండి. ఇది ఫ్రంట్కి ఎట్లా ఇగో సిట్టింగ్ అయిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చి వాల్ మౌంట్ ఉంది. తర్వాత వాల్కి ఒక చిన్న బ్రాకెట్ పెట్టి హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఇది హెయిర్ హోలు, ఓకే. ఇది అంత వాల్యుబుల్ స్పీకర్. ఇదే ఓన్లీ లోపల ఉండే స్పీకర్, డబుల్ మ్యాగ్నెట్ స్పీకర్ చీప్ది కొంటే కనుక మనకి 2 డబుల్ మ్యాగ్నెట్ ఉంటుంది, కొన్ని 3 ohms 2 ohms దొరుకుద్ది. అదే 600-700 రూపాయలు ఉంటుంది, ఓకేనా. ఈ స్పీకర్ మొత్తం మనకి 600 రూపాయలు ఫైనల్. ఇలాంటివన్నీ మన దగ్గర 5 ఉన్నాయి. 5 6 30, 3000 రూపీస్ స్పీకర్స్ ఓన్లీ. సబ్ మళ్ళీ వేరే సబ్ నుంచి మీకు 1500 సబ్ కూడా ఉంది. సబ్ అవసరం లేదు, ఈ స్పీకర్స్ మేము పెట్టుకుంటాం అంటే హ్యాపీగా ధారాళంగా పెట్టుకోవచ్చు. దీని రిసీవర్, ఏవి రిసీవర్ టు అసెంబుల్డ్ రిసీవర్, దేనికైనా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి, ఓకేనా. బాయ్.